ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆ శాఖకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఒకే గొడుగు క్రిందకు తీసుకువచ్చి గ్రామీణులకు విస్తృతంగా సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యవస్థలన్నీ ఒకే గొడుగు క్రిందకు రానుండటంతో మొదటిసారిగా ఏపీలో సంస్కరణలు ఒక బాట పట్టినట్లుగా మారింది. పంచాయతీరాజ్ నిపుణులతో సంప్రదించిన ఉప ముఖ్యమంత్రి అన్నిటినీ ఒకే చోటకు తెచ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి అన్ని కేడర్ల అధికారులు సంతృప్తి చెంది ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు వారంతా. ప్రక్షాళన దశలో మొదట ఉద్యోగుల కేడర్ విషయంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా చేయాలని నిర్ణయించారు. ముందుగా ఈ శాఖలో పనిచేసే అధికారుల కేడర్ హోదాకు సంబంధించి ఉన్న అంతరాలను తొలగించే ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఆమోదించడంతో మొదటి అడుగు విజయవంతంగా మారింది. ఇక సంస్కరణలలో మొదటగా ఎంపీడీఓ, డిఎల్పీఓ ఒకే కేడర్గా నిర్ధారించారు. అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్లో ఉన్న డిపిఓలకు డివిజనల్ అభివృద్ధి అధికారి హోదా కల్పించడం జరిగింది. ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాళ్లకు డిప్యూటీ కమిషనర్ హోదాను ఇచ్చారు. డీడీఓ, డిప్యూటీ సీఈఓ, డిపిఓలను ఒకే కేడర్ క్రింద చేర్చడం జరిగింది. వారు పదోన్నతి పొంది జెడ్పీసీఓలుగా మారుతారు. అయితే ఎంపీడీఓలను దేశవ్యాప్తంగా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా పిలుస్తున్నందున మన రాష్ట్రంలో కూడా బీడీఓలుగానే పరిగణించాలని పంచాయతీరాజ్ అధికారుల సంఘాలు గతంలో ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక 50% జెడ్పీ సీఈఓ పోస్టులను ఐఏఎస్ అధికారులతో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఐఏఎస్లు లేకపోతే ఆ ఖాళీలను పంచాయతీరాజ్ శాఖలోని ఫీడర్ కేటగిరీ నుంచి భర్తీ చేస్తారు. లేదంటే డిప్యుటేషన్పై నియమించుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. ఇక తాజా సంస్కరణలలో భాగంగా ఎంపీడీఓలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించకుండా పదోన్నతులతో భర్తీ చేయాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. పిఆర్ఆర్డీఈఓ క్యాడర్ను ఇక నుంచి డిప్యూటీ ఎంపీడీఓలుగా పరిగణించడం జరుగుతుంది. జడ్పీ సీఈఓలుగా ఇతర శాఖల అధికారులను డిప్యుటేషన్పై నియమించుకోవచ్చన్న నిర్ణయం కొందరు పంచాయతీరాజ్ అధికారులకు మింగుడు పడడం లేదు. ఇక 50% జడ్పీ సీఈఓ పోస్టులను ఐఏఎస్ అధికారులకు కేటాయించడాన్ని వారు వ్యతిరేకించడం లేదు. కానీ ఫీడర్ క్యాడర్ లేకుంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్పై నియమించుకోవచ్చన్న నిర్ణయాన్ని రెవెన్యూ అధికారులు అవకాశంగా తీసుకుంటారని అనుమానిస్తున్నారు. శాఖలోకి ఇతర అధికారులు రాకుండా కట్టడి చేసే విధంగా సంస్కరణలు ఉండాలని, ఈ ఒక్క నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు. ఇక పంచాయతీరాజ్ శాఖలో 300 మంది డీడీఓలు పనిచేస్తున్నారని, అధికారుల కొరత లేదని, కాబట్టి జడ్పీసీఓలుగా ఇతర శాఖల అధికారులను డిప్యుటేషన్పై నియమించేందుకు ఇచ్చిన వెసులుబాటును తొలగిస్తూ సవరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల కంటే పంచాయతీరాజ్ శాఖ చాలా పెద్దది. 1,00,000 మందికి పైగా ఉద్యోగులున్న ఈ శాఖలో పాలన ఒక త్రాటి మీద లేకపోవడంతో గ్రామీణ అభివృద్ధి సజావుగా కొనసాగడం లేదు. ఇక ఎన్నో ఏళ్లుగా పాలకులు, బ్యూరోక్రాట్లు సంస్కరణలు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా ఉప ముఖ్యమంత్రి జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. జడ్పీసీఈఓ, డిఎల్డీఓ, డిపిఓ, పిఆర్ ఇంజనీరింగ్ ఎస్ఈ ఆఫీసులన్నింటినీ ఒకే కాంపౌండ్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల పంచాయతీరాజ్ పాలన సజావుగా సాగేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. ఇది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు పంచాయతీరాజ్ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.